హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూద్దాం ఈ ఎక్స్ట్రా గ్రోయిన్ మనీ ప్లాంట్స్ ఒక లోటస్ ఫ్లవర్ షేప్లో ఎలా చేయొచ్చు అన్నది. యాక్చువల్లీ ఈ పెళ్లి హడావుల్లో పడి కొన్ని కుండీల్లో మొక్కలు ఎలా చనిపోవడం జరిగింది. దాంతో నాకు కుండీలు ఖాళీ అవుతున్నాయి కదా, సో వాటి కోసం నేను ఒక లోటస్ టేప్లో నేను ఫ్లవర్ తయారు చేద్దామని. దానికి ముందుగా మనం ఇలా గ్రోయిన్ మనీ ప్లాంట్ తీసుకుని మనకి లీఫ్ ఉన్న దగ్గర, ఈ ఆకులు ఉన్న దగ్గర ఇలా వేరు ఉంటుందో ఈ వేరు పార్ట్ నుంచి నెక్స్ట్ అది కట్ చేసేయాలి. సో ఇలా ఒక్కొక్క ఆకుని మనం సెపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా పెద్ద ఆకులు, నా దగ్గర ఇంత పెద్ద ఆకులు మనీ ప్లాంట్స్ లేవు, చిన్న చిన్నవి ఉన్నాయి. సో నేను ఇవి బయట వేరే చోట తీసుకొచ్చా. ఇలా పెద్ద ఆకులు, ఇలా చిన్న ఆకులు. సో ఇలా మనం గ్రాడ్యువల్గా సైజుని తగ్గించుకుంటూ రావాలి కాబట్టి ఇలా రెండు రకాల ఆకులను మనం తీసుకోవడం జరిగింది. సో వీటిని ఇలాగా ఎక్కడైతే రూట్ ఉందో ఆ పార్ట్ని కట్ చేసేయాలి. మనం ఇలా ఒక్కొక్క ఆకు వేసి ఒక్కొక్క మొక్కను కూడా పెంచుకోవచ్చు. ఈ రకంగా మనకి ఇవన్నీ రెడీ అయిపోతాయి. రెడీ అయినప్పుడు దీన్ని సెంటర్ పార్ట్లో పెట్టుకుని ఇలా చిన్న ఆకుల్ని దీని చుట్టూ పువ్వులాగా అరేంజ్ చేసుకోవాలి. ముందు చిన్న ఆకులు పెట్టుకున్నాం, ఒక లేయర్ ఇలా తయారైంది. ఇలా తయారయ్యాక కొంచెం పెద్ద ఆకులను పెట్టుకోవాలి. మనకి ఎంత లోటస్ కావాలి అనుకుంటే మనం అన్ని ఆకులు పెట్టుకోవచ్చు. నేను ఒక చిన్న లోటస్ చేద్దాం అనుకుంటున్నా, అందుకని నేను ఒక 2 లేయర్స్ కానీ 3 లేయర్స్ కానీ పెడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ 1 లేయర్ అయిపోయింది, ఇది సెకండ్ లేయర్. ఎన్ని పెటల్స్ కావాలి, లోటస్ పెటల్స్ అన్నీ పెట్టుకోవచ్చు ఆకులు. నేను ఒక 5 పెటల్స్ పెడుతున్నా. సో ఇలా 5 పెటల్స్ తోటి మన ఈ ఫ్లవర్ తయారైంది. దీనికి మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. సో మనకి ఇది ఫ్లవర్ లాగా ఉండిపోతుంది కదలకుండా. మనం ఇలా ఫ్లవర్ షేప్లో పెట్టేసుకుని లీవ్స్ని ఎప్పుడైతే ఈ రబ్బర్ బ్యాండ్ వేస్తామో మనకి ఫ్లవర్ ఇలా కదలకుండా ఉండిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ని మనం
ఏంటంటే ఈ పాట్లోకి రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దీంట్లో సాయిల్ వేసేసి ఈ లోటస్ అరేంజ్మెంట్ లోటస్ షేప్లో ఈ మనీ ప్లాంట్ అరేంజ్మెంట్ అయితే ఇది గ్రో అయ్యాక మళ్ళీ మీకు ఒక వీడియో తీసి చూపిస్తా. సో ఈ రకంగా మనం మనీ ప్లాంట్ని రకరకాల విధాలుగా మన ఇంట్లో అరేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరో అరేంజ్మెంట్తో మేము ఉన్నాను. గుడ్ బై. హ్యావ్ గుడ్ డే.